యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మణిమాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. నాదొక మనవి, ఇది దేవుని యొక్క పరిచర్య కాబట్టి దేవుని సువార్తను చాటడానికి సిద్ధపడి ఉండగా మీరందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవుని పేరిట మీకు అందరికీ శుభములు కలుగునుగాక. అదేవిధముగా ఈ యొక్క వాక్యాన్ని మీరు అనుదిన జీవాహారముగా ఉన్నది కాబట్టి మనం మొదటగా దేవుని మాటలతో మన జీవితాన్ని, మన యొక్క దినచర్యను స్టార్ట్ చేస్తూ మనము సుఖముగా మన ఆ రోజులు గడపడానికి, మనం ఏ యొక్క శ్రమ లేకుండా మనం గడపటకు ఈ యొక్క అనుదిన బ్రెడ్ అనేది అనుదిన జీవాహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఫుల్ వీడియో 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 10 నిమిషాలు మనం ఆ యొక్క దేవుని మాటల కొరకు కేటాయించలేకపోతున్నామా గమనించండి. మనం ఎన్నో విషయాల్లో సమయాన్ని వృధాగా గడుపుతుంటాం. ఈ యొక్క దేవుని వాక్యము వినుటకు 10 నిమిషాలు కూడా మనం కేటాయించలేకపోతే మన జీవితంలో ఎటువంటి యొక్క ఆశ్చర్య కార్యములను చూడలేము, ఆశీర్వాదమును పొందుకోలేము. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోను పూర్తి వరకు చూడమని దేవుని పేరిట మీకందరికీ మనవి చేస్తున్నాం. ఇక చదవబడిన లేఖనములోకి మనం తిరిగి వద్దామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనంలో, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణిమాణిక్యములతో నీ యొక్క కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఈ విధంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఆ యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవుడు కడతానంటే నీలాంజనములతో కట్టుతును అంటున్నాడు. నీలములతో పునాదులు వేస్తానంటున్నాడు. నీలములనే రాళ్ళతో నీ యొక్క జీవితానికి పునాదును వేస్తానంటున్నాడు. మాణిక్యములతో నీ కోట కొమ్మలను కడతానంటున్నాడు. సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుతానంటాడు. గుమ్మములను సూర్యకాంతముల చేత కట్టుతానంటాడు. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరుస్తానంటున్నాడు. ఈ విధంగా మనం ఏర్పరచబడాలంటే, మన జీవితం ఈ విధంగా కట్టబడాలని, దేవుని చేత కట్టబడాలంటే నీలములతో పునాదులు వేయబడాలంటే, మాణిక్యములతో కోట కొమ్మలను కట్టాలంటే, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టాలంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు, నాకు, మనందరికీ మన జీవితాల సరిహద్దులు ఏర్పరచాలంటే మనం ఏమి చేయాలి అని వాక్యం చూసినట్లయితే మనము మన జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, దేవుడు ఇక 7వ వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడంటే, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిమిషమాత్రమే నేను నిన్ను విసర్జించితిని. ఆ యొక్క నిమిషం మాత్రమే దేవుడు మనల్ని విసర్జించానని చెప్తున్నాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇక నిమిషం మాత్రమే ఆయన విసర్జించడం వల్ల మన పరిస్థితి చెల్లాచెదరైనట్లుగా, మన జీవితంలో అతలాకుతలములు జరిగినట్లుగా, మన జీవితము ఏమాత్రము సంతోషకరమైనది కాకుండా, ఏమాత్రము సంతోషము లేనిది
లేనిదిగా, ఏమాత్రము దయలేనిదిగా, దయనీయమైన పరిస్థితిగా మారినటువంటి పరిస్థితి. మన యొక్క ఆ నిమిషం మాత్రమే ఆయన విసర్జించానని, చేయి విడిచానని చెప్తున్నాడు. కాబట్టి మన కుటుంబాలు ఏ విధంగా పడిపోయిన స్థితిలో ఉన్నాయి, ఏ విధంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నాయి. అదేవిధంగా మనం ఇదే 54వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మన యొక్క జీవితాల గురించి ఈ విధంగా దేవుడు రాయించి ఉంచాడు. గొడ్రాల పిల్లలు కనిన దాన జయగీతమెత్తుము, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము అంటున్నాడు. మన జీవితం ఏ విధంగా ఉంది? గొడ్రాలుగా ఉందా? పిల్లలు కనని దానిగా ఉంటుందా? అయినను జయగీతమెత్తుము. ప్రసవేదన పడిన దాన జయకీర్తనెత్తి ఆనందపడుము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. గొడ్రాలు లాంటి జీవితం ఉన్న, పిల్లలు కనని దాని జీవితముగా మన జీవితాలు ఉన్నాయి. మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? కష్ట నష్టాలతో నిండి ఉందా? దుఃఖముతో నిండి ఉన్నదా? వేదనతో ఆవేదనతో నిండి ఉన్నదా? ఎటువంటి ఎదుగు బొదుగులోని పరిస్థితుల్లో ఉన్నామా? ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాం? ఎటువంటి స్థితిలో ఉన్నాం? మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది? కాబట్టి ఆ స్థితిని దేవుడు వివరిస్తున్నాడు. గొడ్రాలు లాగా ఉన్నదా? పిల్లలు కనని దాని పరిస్థితిలో ఉన్నదా? వారు ఏ విధంగా గొడ్రాలు ఏ విధంగా వేదన భరితమై ఉంటుందో, గొడ్రాలు జీవితం ఏ విధంగా ఉంటుందో, పిల్లలు కనని దాని పరిస్థితి, ఆ యొక్క స్త్రీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క మనకందరికీ ఎరిగిన పరిస్థితే. కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, పడి ఉన్నట్లయితే ఏమంటున్నాడంటే నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జయగీతము ఎత్తుము అంటున్నాడు. అంటే నీవు సంతోషపడము, జయగానము చేయము, ఆనంద గీతం పాడము అంటున్నాడు. ఏ విధంగా మనం ఆనందపడాలి? గొడ్రాల జీవితం కలిగిన వారు, పిల్లలు కననిదాను ఎంత వేదనాభరితమైన జీవితం ఉంటుంది, ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది, ఎన్నిందల అవమానాలు స్థితి, అటువంటి కృంగిన స్థితి, ఎప్పుడు ఏడ్పును, ఆ యొక్క స్థితిలో చీకటి బంధకాల్లో ఇరక్కపోయినటువంటి ఆ స్థితిని వారు కలిగి ఉంటారు. అటువంటి స్థితిలో కూడా ఏమంటున్నాడు? జయగీతం ఎత్తుము అంటున్నాడు. జయగీతము ఎత్తుము అంటున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్పబడుతున్నా అంటే ఈ యొక్క అధ్యాయంలోని 8వ వచనంలో ఈ విధంగా 7వ వచనం 8వ వచనం మరలా చదువుకున్నాం. నిమిషమాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, నిమిషం మాత్రమే ఆయన మనల్ని విసర్జించటం వల్ల మనకు కలుగు కష్టాలు. ఆ యొక్క విసర్జించాను అంటున్నాడు. మరలా ఏమంటున్నాడంటే గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చదును. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఆ యొక్క సమకూర్చి నీ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు. గొప్ప వాత్సల్యం, ఆయన యొక్క వాత్సల్యం అనేది ఎంతో మహోన్నతమైనది. ఆ వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను అంటున్నాడు, నీ జీవితాన్ని కట్టేదను అంటున్నాడు. అదేవిధంగా మహోద్రేకము కలిగే నిమిషం మాత్రమే నీకు విముఖుడైతే, నిమిషం మాత్రమే నీకు దూరంగా వెళ్ళాను, అదే వెళ్ళి తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపదును. నిత్యమైన కృప అంతే, ఎప్పటికీ ఉండేటువంటి కృపతో నీకు వాత్సల్యాన్ని నేను చూపిస్తాను. నీకు నీ జీవితాన్ని నిన్ను కట్టి నేను కృపతో నీకు నడిపిస్తాను నీ జీవితాన్ని అంటున్నాడు. కాబట్టి అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి విమోచకుడు, మనము ఏ విధంగా పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నట్టు కూడా మనము భయపడనక్కర్లేదు. ఆయన మనకు విమోచకుడుగా ఉంటానంటున్నాడు. నిమిషం మాత్రమే నేను విసర్జించాను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదనంటున్నాడు. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అంటున్నాడు. నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపుతాం. కాబట్టి ఆ నిత్యమైన కృప మనకు కావాలి. అదేవిధంగా ఏమంటున్నాడు అంటే 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తత్తరిల్లినను పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.
అదే పర్వతం లాంటి సమస్యలు ఉన్నటువంటి మెట్టల్ లాంటి సమస్యలు ఉన్నా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు. ఆ కృపే కావాలి మనకు. ఆయన కృప వలన మనకు రక్షణ కలుగుతుంది, ఆయన కృప వల్ల నెమ్మది కలుగుతుంది, ఆయన కృప వల్ల మనకు సమాధానం కలుగుతుంది. కాబట్టి ఆయన కృప ఎప్పుడు నిత్యము అంటున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదునని 8వ వచనంలో తెలియజేయబడింది. అదే 10వ వచనంలో నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. మనకు అదేవిధంగా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి, ఆయన కృప విడిచిపోదు అంటున్నాడు, సమాధానమైన నిబంధన తొలగిపోదు అంటున్నాడు. కాబట్టి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నావా? ప్రయాసం చేత గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నావా? ఎటువంటి సమయాల యొక్క ప్రయాస గాలివాన అనేటువంటి సమస్యల చేత నువ్వు కొట్టబడి ప్రయాసపడి ఆదరణ లేక ఎవరు ఆదరించే స్థితిలో లేక నీవు కొట్టబడి ఉన్నట్లయితే నీతోనే ప్రియా సహోదరి సహోదరుడా, నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో మనం గుర్తెరగాలి. ఆ స్థితి నుండి దేవుడు మనల్ని విమోచిస్తానంటున్నాడు. ఆయన కృపను నిత్యం ఆయన కృపతో వాత్సల్యంతో నింపుతానంటున్నాడు. కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నీ నుండి అంటున్నాడు. నిన్ను సమకూర్చేదని అంటున్నాడు, నీ జీవితాన్ని కట్టేదని అంటున్నాడు. ఏ విధంగా కడతానంటున్నాడు అంటే, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టదు, నీలములతో నీ పునాదులను, మాణిక్యములతో నీ కోట కొమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచను. చూడండి ప్రియులారా, ఈ యొక్క ప్రశస్తమైన రాళ్లతో నీ జీవితాన్ని అందమైన గృహముగా ఆనందం నిలయముగా, లేక సంతోష నిలయముగా నీ గృహాన్ని మారుస్తున్నాడు. మొదటగా ఏ విధంగా గొడ్రాలలాగా ఉన్నది జీవితం, పిల్లలు కనైన దానిలాగా ఉంది. ఆ నిందలు అవమానాలు మోస్తూ ఎంతో భారభరితమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి నీతో నాతో మాట్లాడుతున్నాడు. అటువంటి స్థితి నుండి నేను మిమ్మలను ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినటువంటి సమస్యల్లో చిక్కుకున్నట్లయితే, ఆదరణ లేని స్థితిలో పడి ఉన్నట్లయితే, కృంగిన పరిస్థితిలో పడి ఉన్నట్లయితే నిన్ను నీ జీవితాన్ని కడతానంటున్నాడు. నేను నీలాంజన ప్రశస్తమైన రత్నాలతో కడతానంటున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామందిని ఆ విధంగా కట్టాడు. యోసేపును ఎన్నో కష్టాలు ఉన్నటువంటి ఆ యోసేపును పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో, బానిసత్వ దేశంలో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి ఆ దేశంలో, ఆ యొక్క బానిసగా ఉన్నటువంటి ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. 30 సంవత్సరాల వయసులో ప్రధానిగా చేశాడు. అదేవిధంగా ఎంతో ఘనమైన కీర్తిని పొందినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా రాజును దావీదు మహారాజును, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును మహారాజుగా చేశాడు. ఆయనకు ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు అవమానాలు ఎదురయ్యి ఆయన తరుమబడ్డాడు, నిరాకరించబడ్డాడు. అయినప్పటికీ ఆయన మహారాజుగా ఈ యొక్క ఘనకీర్తిని పొందినట్లుగా చూస్తున్నాము. ఇటువంటి విషయాలు ఎన్నో మనకు బైబిల్ గ్రంథంలో దృష్టాంతములుగా కనపడుతున్నాయి. కాబట్టి ఎటువంటి విషయంలో మనము చిక్కుబడి ఉన్న, కొట్టబడిచున్న, గొడ్రాల లాంటి జీవితం ఉన్న, పిల్లల కనదాని జీవితంగా ఉన్న, నిందల అవమానాల స్థితిలో పడి ఉన్న మనల్ని ఏమంటున్నాడంటే జయగీతం ఎత్తుము. జయగీతం అంటే ఆ యొక్క సంతోష గానముతో, విజయ గీతంతో, నూతన గీతంతో పాడమంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన మన జీవితాన్ని కడుతున్నాడు. ప్రశస్తమైన రత్నములతో, ప్రశస్తమైన రాళ్లతో కడుతున్నాడు, నీలాంజనములతో కడుతున్నాడు, నీలములతో పునాదులు వేస్తానంటున్నాడు, మాణిక్యములతో గుమ్మములను కడతానంటాడు. కాబట్టి మనము ఆయన యందు మన విశ్వాసం ఉంచి మన జీవితాన్ని సరిచేసుకొని కొనసాగుదామని ఆ విధంగా మనకు అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసి మీ జీవితాల్లో కూడా అట్టి కృపను పొందుకుని నిత్యమైన దేవుని కృపలో మీరు ఆశీర్వాదంతో, మెండైన దీవెనలతో మీరు ఆశీర్వదింపబడి మీ కుటుంబము సంతోషము సమాధానంతో వర్ధిల్లునుగాక. ఆమేన్.